అఖిల భువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్య ఆదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ కార్యక్రమంలో కథలలో ఉన్నటువంటి అంతర్భాగాలను మనం తెలుసుకుంటూ దానిలో ఉన్న జ్ఞానాన్ని మనం తెలుసుకుని ఆ ఒక్క జ్ఞానాన్ని, ఆ జ్ఞాన జ్యోతిని వికసింపచేసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఉదాహరణగా ఒక అరుణాచలం గురించి, అరుణాచల మహత్యం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు దానికి ఆత్మ పరిజ్ఞానం ఏమీ అవసరం లేదే. అరుణాచలం అనేటువంటి ఒక ఊరు, ఆ ఊళ్ళో ఒక శివాలయం ఉంది. ఆ శివుడు చాలా మహిమాన్వితుడు. ఆ వెనకాతల ఒక కొండ ఉంది. ఆ కొండ అగ్నితో సమానమైనటువంటిది అని ఇలాగా ఆ యొక్క అరుణాచలం గురించి కానీ, వారణాసి గురించి కానీ, మిగిలిన వాటి గురించి కానీ మాట్లాడేటప్పుడు మనకి దానికి కావలసినటువంటిది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి విశేషం ఏమిటి అనేటువంటిది మాత్రమే కావాలి. అంతకు తప్పించి మిగిలిన వాటితో మనకేమీ కూడా అవసరం లేదు. అది ఇంద్రియాలకు సంబంధించింది కాదు. ఇంద్రియాలు దాని మీద ఏదో వినవలసినటువంటి పని లేదు. అయినప్పటికీ కూడా ఈ అరుణాచల మహత్యం కానీ లేకపోతే మిగిలినటువంటి వాటిని కానీ చెప్పేటప్పుడు వినేటువంటి ఈ ఒక్క కర్ణేంద్రియాలైనటువంటి చెవులకి ఎలా వినిపిస్తుంది, అది ఎలా వింటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అని అంటే అక్కడ మాత్రము ఆత్మతత్వము కావాలి. మనిషికి జీవించి ఉన్నంతసేపు ఉన్నటువంటి మాటలు వినటం జరుగుతూ ఉంటుంది. అందులో ఉన్నవాడు వెళ్ళిపోయాడు అని చెప్పేసి, మరణించాడు అని చెప్పేసి అన్నప్పుడు కాళ్ళు, చేతులు, దేహము మొత్తం సమస్త అవయవాలు, ఇంద్రియాలు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళిపోలేదు. అప్పుడు మనం చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడే చనిపోయారు, ఎక్కడికి పోయారు అనేటువంటి ప్రశ్న మనలో ఉద్భవించినప్పుడు ఈ ఆత్మతత్వము అనేటువంటి దాని గురించి మనం పాకులాడతాము. ఈ ఆత్మని గురించి వచ్చేటప్పటికి దీని మీద ఉపనిషత్తులు, వేదాలు కూడా ఈ యొక్క ఆత్మతత్వం గురించినటువంటి విషయాన్ని చాలా విస్తారంగా దీని మీదన అనేక చర్చలు జరగటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం మరువరానటువంటి విషయం. ఆత్మ అంటే ఇంద్రియాలకి ఆత్మ గోచరిస్తుందా? కర్మేంద్రియాలకి కానీ, జ్ఞానేంద్రియాలకి కానీ, ఉనికికి కానీ ఈ యొక్క ఆత్మ గోచరం అవుతుందా అంటే గోచరం కాదు అని చెప్పేసి అంటాం. మరి ఏంటి ఆత్మ అంటే ఏమిటి అనంటే సమస్త ఇంద్రియాల చేత ఏదైతే చైతన్యంతో పని చేయించేటువంటిది ఉందో
దేహంలో దాన్ని ఆత్మ అని చెప్పేసి అంటాము అని చెప్పేసి కపిల మహర్షి దాని గురించి నిర్వచనం చెప్పటం జరిగింది. స్తబ్దతగా జీవుడు ఉంటాడు. జీవుడు దేహంలో ఉంటాడు. ప్రాణము దేహంలో ఉంటుంది. ప్రాణానికి చైతన్యం లేదు, జీవుడికి చైతన్యం లేదు. చైతన్యం దేనిలో ఉంది అని అంటే చైతన్యము అనేటువంటిది మనలో ఉన్నటువంటి అంతర్గత కదలికలకు, మనం వినేటువంటి దానికి కర్మేంద్రియాలకి కానీ జ్ఞానేంద్రియాలకి కానీ వాటి నుంచి వచ్చినటువంటి ఆ పనుల తాలూకు, లేకపోతే వాటిని కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల చేత పని చేయించాలి అని అంటే ఆత్మ నుంచి జీవుడికి, జీవుడి నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి మనస్సుకి, మనస్సు నుంచి చిత్తానికి, ఇలాగ ఒక ఆర్డర్ ప్రకారంగా ఆర్డర్స్ వస్తాయి. చాలామంది ఏం చెప్తారంటే ఇంద్రియాలని మనస్సు పరిచయిస్తుంది అని చెప్తారు. ఇది యాజ్ఞవల్కుల వారు ఒప్పుకోలేదు ఈ సిద్ధాంతాన్ని. చిత్తము అనేటువంటిది మాత్రమే ఈ యొక్క ఇంద్రియాలని పనిచేయిస్తుంది. ఈ ఇంద్రియాలన్నీ కూడా చిత్తానికి లోబడి మాత్రమే పనిచేస్తాయి. ఈ చిత్తము మనస్సుకు లోబడి ఉంటుంది, మనస్సు బుద్ధికి లోబడి ఉంటుంది, బుద్ధి జీవుడికి లోబడి ఉంటుంది, జీవుడు ఆత్మకి లోబడి ఉంటాడు అనేటువంటి తత్వాన్ని ఈ యొక్క సిద్ధాంతం అంతటినీ కూడా యాజ్ఞవల్కుల వారు చెప్పటం జరిగింది. ఆత్మ పరిజ్ఞానము లేకుండా మహాత్యాలు మహిమల గురించి తెలుసుకుంటే బూడిదలో పోసిన పన్నీరులాగానే ఉంటుంది తప్పితే దాని ఫలితం అంటూ ఏమీ ఉండదు. ఫలితాల మూలంగా మహత్యాల మూలంగా వచ్చేటువంటిది ఏమీ ఉండదు. అవి తాత్కాలికము, క్షణికము అయినటువంటివి మాత్రమే అనేటువంటిది తెలుసుకోవాల్సిన విషయము. మనిషిలో ఆలోచన, ఉద్వేగము, ఊహ, స్మరణ, భావాలు, ఇంద్రియాలు, అనుభవము మార్పు చెందుతున్నాయి అనేటువంటి దానికి కారణభూతం ఏమిటి అని అంటే ఆత్మే వీటన్నింటికీ వెనకాతల ఉండి నడుపుతున్నటువంటిది ఆత్మే అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిన విషయం. వీటన్నింటినీ సాక్షిభూతంగా ఆత్మ ఉండి చూస్తూ వాటి చేత వాటి తాలూకు క్రియలను చేయిస్తూ ఉంటుంది ఆత్మ. ఆత్మ ఏమీ చేయదు. ఫంక్షన్ అంతా కూడా ఇంద్రియాల చేత ఏది చేయిస్తుందంటే సాక్షిభూతంగా ఉన్నటువంటి ఆత్మ మాత్రమే ఇంద్రియాల చేత పనులను చేయిస్తుంది. అది మనస్సుకి ఆర్డర్ ప్రకారంగా జీవుడు, జీవుడి నుంచి బుద్ధి, బుద్ధి నుంచి ఈ యొక్క మనస్సు, మనస్సు నుంచి చిత్తానికి ఇలాగ తన తాలూకు ఆర్డర్స్ని పంపించి తను మాత్రము సాక్షిభూతంగా దేన్ని అంటుకోకుండా, దేని తాలూకు ప్రలోభాలకి లోను కాకుండా ఉండేటువంటి దాన్ని మాత్రమే సాక్షిభూతంగా దేహాదులలో, ఒక మనిషి దేహంలోనే కాదు, మిగిలినటువంటి పశుపక్షాది జంతు దేహాలతో పాటు అన్ని దేహాలు ఉపాధుల లోపల ఉన్నటువంటి పదార్థం ఏదైతే చైతన్య పదార్థం ఉన్నదో దాన్ని ఆత్మ అని చెప్పేసి అంటారు. ఆ చైతన్య రహితమైనప్పుడే దాన్ని మరణము అని చెప్పేసి అంటారు. చైతన్యము ఎప్పుడైతే ఆగిపోతుందో ఇంద్రియాలు ఉంటాయి, దేహాదులు ఉంటాయి, ఉపాధి అక్కడే ఉంటుంది, కానీ
వాటిలో చైతన్యం లేదు. ఆ చైతన్యం ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఆకాశం శూన్యమని ఆకాశంలోకి, ఈ యొక్క గగన శూన్యంలోకి అన్నట్టుగా ప్రవేశించేసింది. కనుక అందుకే ఆత్మని బ్రహ్మ పదార్థము అని చెప్పటానికి గల కారణం ఏంటయ్యా అని అంటే, అంతటా వ్యాపించి ఉన్నది. ఆకాశతత్వం ఎలాగైతే అంతటా వ్యాపించి ఉన్నదో అలాగే ఇక్కడ ఆత్మతత్వము కూడా మొత్తమంతా కూడా వ్యాపించి ఉన్నది. ఈ ఆత్మతత్వము అంతటా వ్యాపించి ఉండటం మూలంగా దీనికి కదలిక లేదు. ఇది కదిలిస్తుంది తప్పితే దీనికి కదలిక లేదు. కదలటానికి దీనికి ఎటువంటి ఖాళీ ప్రదేశము లేదు. ఆత్మకి ఖాళీ ప్రదేశమే లేదు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆకాశమంతటిలో కూడా లీనమై ఉన్నటువంటి ఆత్మ, దీన్నే బ్రహ్మ పదార్థము అని చెప్పేస్తానని అంటాం. బ్రహ్మతత్వం వేరు, ఆత్మతత్వం వేరు అనేటువంటిది కాదు. ఆత్మ బ్రహ్మ అంటే బ్రహ్మ, ఈ రెండూ కూడా ఒకటేను, వేరే కాదు అనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఇది గమనించవలసినటువంటి విషయము. ఆత్మ అంత తేలికగా కనిపించదు. దీన్ని గురించి తెలుసుకోవాలి, దీని గురించి సాధన చేయాలి అని అంటే ఉత్తములైనటువంటి గురువులు, బ్రహ్మాండ విద్యని తెలుసున్నటువంటి బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించినటువంటి గురువులు ఉంటే మాత్రమే, గైడ్స్ అని అంటాం, ఆ గైడ్ ఉంటే మాత్రమే తెలుస్తుంది తప్పితే మిగిలిన వాళ్ళ మూలంగా మనకి ఆత్మతత్వము అనేటువంటిది గోచరము కాదు. అసలు అది మనకి తెలియదు కాక తెలియదు. కనుక ఇటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ఉంటేనే ఈ యొక్క ఉపనిషత్తులు, వేదాలు, వీటి తాలూకు సారాంశమైనటువంటి రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఈ ఆత్మ అనేటువంటి దాన్ని రామాయణంలో దశరథుడు అనేటువంటి ఒక నామకరణంతో ఒక వ్యక్తిగా చూపించటం జరిగింది. ఒక ఆత్మ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఈ ఆత్మ చుట్టూతా ఉండేటువంటి ఆవరణలేంటి, ఈ ఆవరణలో ఉన్నటువంటి ఆత్మ ఎలా ఉంటుంది, ఆవరణలకి లోబడి పనిచేస్తుందా, లోబడకుండా పనిచేస్తుందా అనేటువంటి దానికి వచ్చేటప్పటికి, ఈ సత్వగుణానికి వచ్చేటప్పటికి సత్వగుణంతో లోబడి పనిచేయదు. రజోగుణంతో కూడా ఇది పనిచేయవలసినది ఏంటంటే కొంతవరకు ఆత్మ కలిసి పనిచేస్తుంది. తమో గుణంతో కలిసి పనిచేస్తుంది. ఇది తప్పకుండా తమో గుణం తాలూకు ప్రభావం అంతా కూడా ఆత్మ మీద ఉంటుంది. అప్పుడు ఆత్మ జీవుడికి తన తాలూకు ఆజ్ఞలను ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాడు అంటే, ఆ ఒక్క ఏదైతే క్రోధముతో ఉన్నటువంటిది ఉందో అటువంటి ఆర్డర్స్నే ఇస్తాడు, అటువంటి సిగ్నల్స్నే ఇస్తాడు అని చెప్పటానికి కైకేయి దశరథ మహారాజుని 2 వరాలు కోరుకుంది. అంటే ఈ యొక్క క్రోధము అనేటువంటిది ఎలా ఉంటుంది, తామసం అనేటువంటిది ఎలా ఉంటుంది, దీని పరిణామ సిద్ధాంతం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రమే రామాయణము అనేటువంటి సద్గ్రంథాన్ని, వాల్మీకి వ్రాసినటువంటి సద్గ్రంథాన్ని తీసుకుని మనం పఠనం చేయాలి తప్పితే, రామాయణము అనేటువంటిది ఒక కథాగమనం కాదు. అందులో దశరథుడు ఉన్నాడు, దశరథుడు 3 భార్యలు ఉన్నారు, 3 భార్యలకి 4 కొడుకులు పుట్టారు
అని చెప్పేసేటువంటి ఈ కథాగమనం గురించి బ్రహ్మ ఋషి అయినటువంటి అంత మహర్షి అయినటువంటి వాల్మీకి మహర్షి రామాయణాన్ని వ్రాయవలసినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే అంతవరకు కూడా ఏ విషయాలని కూడా ఋషులు వాళ్ళే ఈ యొక్క విషయాల గురించి మాట్లాడేవారు తప్పితే దీన్ని గ్రంథస్థం ఎక్కడా చెయ్యలేదు. ఒక గ్రంథ పఠనంగా ఉండేటట్టుగా ఎక్కడా కూడా ఏ ఋషులు ప్రయత్నం చేయలేదు. కానీ వాల్మీకి మహర్షి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం చేసినప్పుడు వేదాలు ఉపనిషత్తులకి సంబంధించిన విషయాలన్నింటినీ తీసుకుని ఈ రామాయణము అనేటువంటి ఈ యొక్క కావ్యంలో వాటిని అంతర్గతంగా వాటిని ఉంచి మీదకి రాముడి తాలూకు కథని విస్తారంగా చెప్తున్నట్టుగా ఈ విషయాలన్నింటినీ కూడా ఆత్మకి సంబంధించినటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి వ్రాయటం జరిగింది. ఇది మనం గ్రహించకుండా ఎంతసేపు పాపము పుణ్యము కర్మ అని ఇటువంటి వాటి గురించి మనం ఈ ప్రలోభాలలో ఇరుక్కుపోయి పుణ్యం వచ్చేస్తే మనం స్వర్గానికి వెళ్ళిపోతాము అంటే స్వర్గంలో కూడా ఎంతకాలం ఉంటాము? మన పుణ్యం ఏ నిమిషంలో అయితే అయిపోతుందో ఖర్చు అయిపోతుందో ఆ స్వర్గము అనేటువంటి ఆ దేవలోకాల్లో నుంచి వాళ్ళు మన్ని ఒక్క తన్ని కిందకి తోసేస్తారు. మళ్ళీ మర్యాదగా కూడా కాదు, అమర్యాదగా అన్నట్టుగా ఈ జీవుడిని ఒక్క తోపు తోసేస్తారు. ఆ తోసేస్తే మళ్ళీ జీవుడు ఎక్కడికి రావాలి? మళ్ళీ భూమి మీదకే జీవరాశులు రావాలి. మరి దీని మూలంగా ఫలితం ఏమిటి? పుణ్యం సంపాదించాం, కార్తీక మాసంలో నదిలో స్నానం చేసాం, తెల్లవారుజామున లేచి పుణ్యం వచ్చింది. ఆ పుణ్యం ఖర్చు అయిపోయిన తర్వాత దేవతలు తన్ని తగిలేసే దాని గురించే ఈ టెంపరీగా ఉన్నటువంటి ఈ తాత్కాలికమైనటువంటి వాటి గురించైనా ఈ యొక్క పుణ్యం గురించైనా ఈ యొక్క స్నానాలు ఈ దానాలు ఈ కర్మలు ఇవన్నీ చేయటము అని ఏనాడైతే జ్ఞానంలో ఆలోచిస్తాడో అప్పుడు అతనికి ఆత్మ పరిజ్ఞానము అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి అనేటువంటి విషయం వస్తుంది. అంతవరకు కూడా దేహాన్ని తీసుకెళ్ళి నదుల్లో ముంచుతాను, లేకపోతే గుడి చుట్టూతా 40-50 ప్రదక్షిణాలు చేస్తాను, రోజుల తరబడి నెలల తరబడి గుడి చుట్టూతా గానగెద్దులాగా తిరుగుతాను అని చెప్పేసి అని అనుకుంటాడు తప్పితే తీర్థయాత్రలు చేస్తాను, నదుల్లో స్నానం చేస్తాను అని ఇవన్నీ కూడా అజ్ఞానాంధకారానికి అవిద్యలో మొదటి మెట్టు అనేటువంటి విషయాన్ని ఆత్మ పరిజ్ఞానాన్ని కలగనంత కాలము ఉండేటువంటి దాన్ని ఇది అవిద్య అని చెప్పేసి అని అంటారు. దరిదాపుగా యాజ్ఞవల్కులు వారు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని బట్టి 100-90 మంది అవిద్యలోనే ఉండిపోయారు, జ్ఞాన శూన్యులుగా మాత్రమే ఉన్నారు. ఈ మాట అంటే వాళ్ళకి చాలా కోపం వస్తుంది. మేము జ్ఞాన శూన్యులమా అనేటువంటిది. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళకి ఎంత బ్రహ్మశ్రీ అనేటువంటి బిరుదులు ఇచ్చినా కూడా వాళ్ళు జ్ఞానశూన్యులే తప్పితే జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు, జ్ఞానాన్ని కలిగించుకునేవాళ్ళు, జ్ఞానాన్ని కలిగించటానికి తగిన విషయాలను చెప్పేటువంటి వాళ్ళు కాదు అనేటువంటి విషయము యాజ్ఞవల్కుల వారు చెప్తున్నటువంటి విషయము. యాజ్ఞవల్కుల వారిని మైత్రేయి అనేటువంటి అతని భార్య అడిగింది, ఆత్మని ఎలా తెలుసుకుంటాము అని చెప్పేటువంటి విషయాన్ని యాజ్ఞవల్కుల వారిని అతని భార్య అయినటువంటి మైత్రేయి అడగటం జరిగింది.
ఈ విషయాన్ని బృహద్రాయణోపనిషత్తులో చెప్పటం జరిగింది. ఇలాంటి విషయాలను మానేసి అరుణాచల మహత్యము, కాశీఖండము, మహిర్పిండము అని ఇటువంటి మహిమలను గురించి తెలుసుకోవటం మూలంగా మనకి మిగిలేటువంటిది ఏంటి? శూన్యమే తప్పితే అందుమూలంగా మనకి వీసమెత్తైనా కూడా జ్ఞానాన్ని ఆ అరుణాచల మహత్యము అనేటువంటిది మనకి ఏమీ ప్రసాదించలేదు. ఆ కొండ వేడిగా ఉండటం మూలంగా మనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి? లేదు, ఆ శివుడు అగ్నిలింగంగా ఉంటే మనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి? మనమేం దాన్ని కౌగులించుకునైతే లేం కదా. దానికి మనం చాలా దూరంగానే నుంచి దాన్ని మనం అర్చన చేస్తున్నాం తప్పితే ఆ ఒక లింగాన్ని కౌగులించుకునైతే మనమేం పూజలు చేయట్లేదు. ఆ పూజ చేయటం మూలంగా ఆ స్పర్శ వేడిగా తగిలి అయ్యో మనం పూజని నిర్వర్తించలేకపోతున్నాము అని చెప్పేసి అనుకోవటానికి. కనుక ఆత్మ పరిజ్ఞానం ఏనాడైతే కలుగుతుందో ఈ అవిద్య అనేటువంటిది పటాపంచలైపోతుంది. జ్ఞానం అనేటువంటిది కలగగానే అజ్ఞానం అనేటువంటి చీకటి సూర్యుడు ఉదయించగానే ఎలాగైతే ఈ యొక్క చీకట్లు తొలగిపోతాయో ఈ ఆత్మజ్ఞానము అనేటువంటిది వెలగగానే ఈ అజ్ఞానాంధకారమైనటువంటి అవిద్య, ఈ అజ్ఞానము అంతా కూడా తొలగిపోతుంది అనేటువంటి దాని గురించి వాల్మీకి మహర్షి తన జీవితకాలమంతా వెచ్చించి తన తపస్సు చేసి తను సంపాదించినటువంటి తపోఫలముని ఈ యొక్క రామాయణము అనేటువంటి సద్గ్రంథంగా రాయటం జరిగింది. ఈ సద్గ్రంథంగా రాస్తూ ఇందులో ఈ యొక్క బాలాకాండలో రాముడు ఎంతో వినయ విధేయతలతో విశ్వామిత్రుల వారిని ప్రతి ఒక్క విషయము అడగటం జరుగుతోంది. మహర్షి ఈ యొక్క నదిని షోడానది అనేటువంటిది ఎందుకంటారు? దీన్ని ఎలా దాటుతాము? ఇది త్రిపద అని గంగని ఎందుకంటారు? దీన్ని మనం ఎలా దాటుతాము? ఈ యొక్క ఆశ్రమాన్ని కామాశ్రమం అని చెప్పేసి ఎందుకంటారు? దీన్ని మనం ఈ యొక్క కామాశ్రమంలో మనం నేర్చుకోవలసినది ఏమిటి అని ఇలాగా రాముడి విశ్వామిత్రుల వారి దగ్గర నుంచి ఈ విషయాలు తెలుసుకుంటున్నాడు తప్పితే ఇది కథాగమనంగా తెలుసుకోవటం అనేటువంటి విషయం కాదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినది. అలాగే ఇక్కడ ఋషులు, రామలక్ష్మణులు, విశ్వామిత్రుల వారు గంగానదిని దాటి ఉత్తర భాగంలోకి వచ్చిన తర్వాత ఈ ఉత్తర భాగంలోకి రాగానే ఈ యొక్క విశ్వామిత్రుణ్ణి రాముల వారు అడగటం తటస్థించింది. మహానుభావ, ఈ యొక్క నగరం ఇంత బాగా ఉంది, ఈ నగరం ఎవరిది, ఈ నగరం పేరేమిటి అని చెప్పేసరి గంగను దాటిన తర్వాత రాముడు విశ్వామిత్రుల వారిని ప్రశ్నించడం జరిగింది. ఈ నగరాన్ని విశాల నగరము అని చెప్పేసి అంటారు అని చెప్పేసి విశ్వామిత్రుల వారు చెప్పటం జరిగింది. అంటే ఆత్మకి సంబంధించినటువంటి విషయము ఇది సంకుచితమైనది కాదు, ఇది చాలా విశాలంగా ఎంతో బ్రాడ్గా అన్నట్టుగా ఆలోచించవలసిన విషయము. రామభద్ర అనేటువంటి విషయాన్ని నగరము అనేటువంటి దానితో చూపిస్తూ రాముడు విశ్వామిత్రుని అడిగితే విశ్వామిత్రుల వారు చెప్పింది ఏంటంటే విశాలమైనటువంటిది ఈ నగరము. ఈ నగరంలో ఒకప్పుడు ఇక్కడ ఇంద్రుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని రాముడికి ఈ యొక్క విశ్వామిత్రుల వారు వివరించడం జరుగుతోంది. ఇంద్రుడు అనేటువంటి వాణ్ణి దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలకి అధిపతిగా తీసుకుని
కథాగమనంలో దేవతలకు అధిపతి అయినటువంటి వాడని చెప్పేసి ఇంద్రుడికి ఒక స్థానాన్ని ఇస్తూ ఈ యొక్క కథాగమనాన్ని ఆత్మ సమ్మన యోగము అనేటువంటిది భగవద్గీతలో చెప్పినట్టుగా ఆత్మకి సంబంధించినటువంటి విషయాన్ని విశాలంగా ఎలా మనం గ్రహించాలి, ఎలా తెలుసుకోవాలి, దీనికి సంబంధించినటువంటి విషయము అనేటువంటి దాని గురించి రాముడు ప్రశ్నిస్తే విశ్వామిత్రుల వారు చెప్తున్నటువంటి ఈ కథాగమనాన్ని రేపు మళ్ళీ మనం ప్రారంభించుకుందాం. అంతేగాని కథలాగా ఏదో విశ్వామిత్రుడు రాముని అంటపెట్టుకుని గంగానదిని దాటేశారు, విశాలనగరం వచ్చారు అని ఇలా ఇది చెప్పుకుని వెళ్ళటం క్షణిక కాలమైనటువంటి కథాగమనం. ఇది తెలియని వాడు, అజ్ఞానంలో ఉండి అవిద్యలో ఉండి చెప్పేటువంటి వాళ్ళు ఇలాగే చెప్తారు. ఏముంది, రాముడు గంగానదిని దాటేసి విశ్వామిత్రుడి వారితో విశాలనగరం ప్రవేశించారని. కానీ దానికి జ్ఞానులైనటువంటి వారు చెప్పేటప్పుడు ఆ జ్ఞానకాండ అనేటువంటిది చాలా ఉత్తమంగా ఉంటుంది. కాబట్టి జ్ఞానాన్ని ఆర్జించటానికి ప్రయత్నం చేయాలి. కర్మ విభాగం కర్మకాండ గురించి కాదు, మనకి కావలసినటువంటిది జ్ఞానాన్ని ఎలా ఆర్జిస్తాము, జ్ఞానాన్ని ఎలా పొందుతాము. ఈ అజ్ఞానాంధకారం అనేటువంటి ఈ యొక్క తిమిరము అనేటువంటి ఈ చీకట్లని తొలగించుకొని ఈ యొక్క సూర్యుడు ఉదయిస్తే ఎలాగైతే కాంతి పుంజాలు చీకట్ను పారదోలుతాయో ఈ ఆత్మ పరిజ్ఞానంతో ఈ యొక్క అజ్ఞానాంధకారాన్ని ఎలా తొలగించుకుంటామని ప్రయత్నం చేయాలి. తప్పితే కార్తీక మాసంలో స్నానం చేస్తే పుణ్యం వచ్చేస్తుంది, మాఘమాసంలో స్నానం చేస్తే పుణ్యం వచ్చేస్తుంది, బట్టలు దానం చేస్తే పుణ్యం వచ్చేస్తుంది అని ఇలాగ పుణ్యము అని చెప్పేసరి వీటిని, లేదు ఏదో ఈ పని చేస్తే పాపం వచ్చేస్తుంది అంటే ఇంకా పాపం చేస్తేనా పర్వాలేదు, ఒక చెడ్డ పని చేస్తే ఈ యొక్క ప్రవర్తకులు చెప్పేటువంటి కథనాలు బట్టి అన్నట్టుగాను వాడు నరకానికి వెళ్తే నరకంలో వాడిని తన్ని తగిలేరు. నరకంలో వాడిని చాలా సకల మర్యాదలతో నరకంలో వాడి తాలూకు నరకయాతలన్నీ అనుభవించినా కూడా ఇంకా అవసరం ఇంకో 2 రోజులు ఉంటానురా బాబు అని జీవుడంటే ఉండు నాయనా నీకేం పర్వాలేదు అనేటువంటి పరిస్థితిలో ఉంటారు నరకంలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ అదే దేవలోకానికి వెళ్ళిపోయి స్వర్గానికి వెళ్ళిపోయావు అనేటువంటి వాడు ఆ పుణ్యం అయిపోగానే ఒక్క తన్ని కిందకి దూసేస్తాడు. కనుక ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి జ్ఞానకాండ ఏంటంటే మనకి స్వర్గం కాదు నరకం కాదు, కావలసినటువంటిది శాశ్వతమైనటువంటి జ్ఞానాన్ని ఎలా పొంది ఆత్మ పరిజ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటాము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. కాబట్టి ఈ విషయాలన్నీ ఆ ఒక్క వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మనం రేపు తెలుసుకుని అయ్యప్ప కరుడితో మిగిలినటువంటి కథాగమనాన్ని మనం ఆ యొక్క కరుణా కటాక్షంతో నయన కాంతుల వెలుగులోన దారి చూపవయా అని ఈ యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించినటువంటి విషయాల్ని తెలుసుకుందాం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.